హైదరాబాద్లోని బంజారాహిల్స్ పరిధిలో తాజాగా దారుణమైన ఘటన వెలుగు చూసింది. సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో అమాయక యువతులను లోబర్చుకునే యత్నాలు ఇంకా ఆగలేదని ఈ ఘటన నిరూపిస్తుంది. ఇటీవల ఒక సినిమాలో హీరోయిన్ స్నేహితురాలుగా నటించిన ఓ యువతిపై కాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ నటి ఒక సినిమా షూటింగ్లో పాల్గొంది. అయితే ఆ పనికి గాను ఆమెకు రావాల్సిన 90,000 రూపాయల పారితోషికాన్ని ప్రసాద్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. డబ్బుల కోసం అడిగిన నటిని బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ నిర్మాత ఇంటికి రావాలని అతడు పిలిపించాడు. అక్కడ ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి కొంత దూరం తీసుకువెళ్లాడు. డబ్బులు ఇవ్వకపోగా భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమా ఆఫర్లు ఇప్పిస్తానని, దానికి బదులుగా తన కోరిక తీర్చాలని అసభ్యకరంగా ప్రవర్తించాడు. తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని తన ఇంటికి చేరుకుంది. జరిగిన ఘోరాన్ని తన తల్లికి వివరించింది. కూతురికి జరిగిన అన్యాయంపై ఆగ్రహించిన ఆమె తల్లి వెంటనే ప్రసాద్కు ఫోన్ చేసి నిలదీసింది. తప్పు చేసిన ప్రసాద్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆమె తల్లిని కూడా బూతులు తిడుతూ దుర్భాషలాడాడు. దీంతో విసుగెత్తిన ఆ నటి న్యాయం కోసం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి ప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే మహమ్మారి ఎప్పటి నుంచో పీడిస్తుంది. ఇది ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక పెద్ద చర్చనీయాంశమే. అవకాశాల పేరుతో ఎంతమంది నిర్మాతలు, దర్శకులు, కొంతమంది హీరోలు సైతం మహిళా నటీమణులను లైంగికంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. గతం కంటే ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతూ మీడియా ముందుకు ధైర్యంగా వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయని, సులభంగా అవకాశాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఎందరో దళారులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక అమ్మాయిలను గ్లామర్ ప్రపంచం పేరుతో ఆకర్షించి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ చీకటి కోణంపై ఎప్పటికప్పుడు మహిళా సంఘాలు, నటీమణులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. నటన మీద ఉన్న ఆసక్తితో ఎన్నో కళలు కంటూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే యువతులకు ఈ దళారులు పీడకలగా మారుతున్నారు. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్లే ఇలాంటి వారు తేలికగా మోసపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ లైంగిక కోరికలు తీర్చకపోవడం వల్లే ఎంతో మంది ప్రతిభావంతులు అవకాశాలు కోల్పోతున్నారనే విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా ఈ కాస్టింగ్ కౌచ్ భూతం ఇండస్ట్రీని వదలడం లేదు. తాజాగా జరిగిన ఈ సంఘటన మరోసారి ఆ చీకటి కోణాన్ని బట్టబయలు చేసింది. బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో